ఒక దట్టమైన అడవిలో 3 మంచి స్నేహితులు ఉండేవి. కుందేలు, జింక, సింహం ఎంతో స్నేహంగా ఉంటూ అడవిలో ఆడుకుంటూ ఉండేవి. ఒకరోజు అడవిలో ఒక కొత్త నీటి చెరువు కనబడుతుంది. నీటి వాసనకు 3 మిత్రులు కలిసి అక్కడకు వెళ్ళారు. నీటి వాసనతో ఎంతో మురిసిపోయి ఆనందపడుతున్నారు. ఇప్పటి నుంచి ఇది మనకు కొత్త ఆట ప్రదేశం అవుతుంది అనుకుంటున్నారు. ఆ చెరువులో ఆడుతూ ఉండగా ఒక రోజు మేఘాలు కమ్ముకు వచ్చాయి. పెద్ద వర్షం మొదలయ్యింది. ఆ వానలో 3 జంతువులు తడిచిపోయాయి. జింక వణుకుతుంది. సింహం, కుందేలు, మిత్రమా, మన జింక తడిచిపోవట్టే అని జింకని రక్షించడానికి కుందేలు చెబుతుంది. నువ్వు అడ్డంగా నిలబడు జింకకు అని చెప్తుంది. అప్పుడు సింహము జింకకు గట్టిగా నిలబడి రక్షిస్తుంది. అది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఒకప్పుడు భయపెట్టే సింహం ఇప్పుడు తానే మిత్రునిగా మారిపోయిందని జంతువులన్నీ ఎంతో ఆశ్చర్యపోయాయి. అయితే కొంతకాలానికి అడవిలో నీటి సమస్య ఏర్పడింది. అది చూసి జంతువులన్నీ భయంతో బిక్కుబిక్కుమంటూ పారిపోతున్నాయి. ఆ ఇతర జంతువులను చూసి 3 స్నేహితులు అడవికి నీటి కొరత లేకుండా చెయ్యాలని నిశ్చయించుకున్నారు. 3 కలిసి గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నారు, తల్లి దారి చూపి అని. అలా వేడుకొని 6 మైళ్ళ దూరము చిన్న చిన్న నీటి పొలాలను త్రవ్వారు. అది తవ్వగా వారికి ఒక చిన్న కాలువలాగా ఏర్పడింది. అలా తవ్వుతూ ఉండగా వారు నీటి అడుగుకు చేరారు. వారి ఫలితం ఫలించింది. జంతువులు అన్నీ కలిసి ఆ నీటిలో ఆడుకోవడం మొదలుపెట్టావి. సంతోషంగా ఉండసాగాయి. ఇక మళ్ళా పూర్వ వైభవం వచ్చిందని ఎంతో సంతోషపడుతున్నాయి. 3 కలిసి నీటిలో స్నానం చేస్తూ ఆడుకుంటూ ఉన్నాయి. ఆ అడవి తిరిగి మళ్ళీ హరితవనంగా మారిందని ఇతర జంతువులు వారిని అడవికి రక్షక భటులుగా పిలవడం మొదలుపెట్టారు. చిన్న కుందేలు, నిదానపు జింక, శక్తివంతమైన సింహం ఈ 3 కలిసినప్పుడు ఎటువంటి పని అయినా సాధ్యమవుతుంది అని అడవి జంతువులని ఎంతో ఆదరించి 3 జంతువులని మెచ్చుకున్నవి. ఈ కథ ద్వారా మనకు తెలిసింది మిత్రత్వం వయస్సు, బలం, రూపం మీద ఆధారపడి ఉండదు. మానవత్వం, సహాయం, విశ్వాసం ఉంటే చాలు. మనం కలిసి ఉండగలిగితే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.